డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రేవంత్ చలమల ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ రేవంత్. నమస్తే అండి. రేవంత్, మొన్న మధ్య రీసెంట్గా ఈ షాపింగ్ మాల్స్కి సంబంధించిన ఆర్టికల్ ఒకటి చదివాను నేను పేపర్లో, ఇంగ్లీష్ పేపర్లో రావడం జరిగింది. గోస్ట్ షాపింగ్ మాల్స్ అంటే నాకు మామూలు రెగ్యులర్గా షాపింగ్ మాల్స్ అంటే ఐడియా ఉంది, కానీ బట్ ఈ గోస్ట్ షాపింగ్ మాల్స్ అంటే ఏంటో అర్థం కావట్లేదు. ఏంటి అసలు ఈ గోస్ట్ షాపింగ్ మాల్స్ అంటే ఏంటి? సార్, ఇప్పుడు మీ ఊర్లో ఏదైనా వాడకుండా ఖాళీగా ఉన్న బిల్డింగ్ని ఏమని పిలుస్తారు మీరు? భూత్ బంగ్లా అని, దెయ్యాల కోట అని ఏదో రైట్ పేర్లు పెడతాం కదా. జస్ట్ సింప్లిఫై చేయడానికి అడుగుతున్నా. సింపుల్. కాకపోతే ఇక్కడ మాల్స్ లోకి వచ్చేసరికి మరీ ఖాళీగా అట్లా పడున్నవి కాదు. ఆక్యుపెన్సీ రేషియో కొంతవరకు తక్కువగా ఉన్న వాటిని, ప్రతి చిన్న మాల్ కాదండి, యాక్చువల్గా ప్రతి చిన్న బిల్డింగ్ కట్టేసి మాల్ అని పేరు పెడుతున్నారు. ఇట్ ఈస్ నాట్ రైట్. బేసిక్గా ఒక ప్రాపర్ సైజ్ మాల్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఆక్యుపెన్సీ రేషియో అనేది ఎక్కడైతే తగ్గుకుంటూ వస్తుందో ఒక సర్టన్ పర్సంటేజ్ లిమిట్ కంటే ఎక్కువగా, దాన్ని గోస్ట్ మాల్గా పరిగణిస్తారు. సో బేసిక్గా ఇప్పుడు మనకి ఈ గోస్ట్ మాల్స్ అనేవి ఇయర్ ఆన్ ఇయర్ పెరిగిపోతూ ఉన్నాయి అనే ఒక కన్సర్న్ గురించి మీరు చదివిన ఆర్టికల్ అయి ఉండొచ్చు పర్టికులర్గా. సో బేసిక్గా మనకి ఈ రీటైల్ సెగ్మెంట్స్ అంటే మనకి ఒకసారి షాపింగ్ మాల్కి వెళ్ళాము అని అంటే యునో like we'll have everything there. Branded items ఉంటాయి, you'll have food courts, you have movies, entertainment, everything అన్నీ ఉంటాయి, you have A to Z. సో పర్టికులర్ గా అక్కడ ఏం తగ్గుకుంటూ వస్తున్నాయంటే షాప్స్ కి సంబంధించినటువంటి ఆక్యుపెన్సీ అనేది తగ్గుకుంటూ వస్తుంది. వన్స్ మనకి ఆన్లైన్ లో పర్చేసింగ్ పవర్ అనేది పెరిగిన తర్వాత, ఈ ఆన్లైన్ షాపింగ్ అనేది బాగా పెరిగిన తర్వాత సహజంగానే కొంతవరకు మనకి డైరెక్ట్ మార్కెట్ లో కొంత డైరెక్ట్ పర్చేస్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఈ-కామర్స్ ఎఫెక్ట్ ఎక్కువ అయిపోయింది కదా. ఈ-కామర్స్ ఎఫెక్ట్, ఇన్స్టామార్ట్ కాన్సెప్ట్ వచ్చేసింది ఈ గ్రోసరీస్ కి, అన్నిటికీ, నాట్ జస్ట్ గ్రోసరీ, ఫర్ ఎవ్రీథింగ్. ఈ మధ్య జస్ట్ ఏంది, ఇప్పుడు జెప్టోలో ఆర్డర్ పెడితే కూలర్ కూడా డెలివరీ చేస్తారంట. సో పెద్ద ఐటమ్స్ కూడా వచ్చేస్తున్నాయి ఇప్పుడు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం. సో బేసిక్ ఎప్పుడైతే ఆన్లైన్ డెలివరీ అనేది ఈజీ అయిపోయిందో, ఫిజికల్ స్టోర్ కి ఒకళ్ళు వెళ్ళటం అనే అలవాటు తగ్గిపోయింది, వాకిన్ తగ్గిపోయింది, అందులో పర్చేసింగ్ అని తగ్గిపోయింది. ఇప్పుడు మాల్స్ లాంటి వాటిల్లో పర్ స్క్వేర్ ఫీట్ 150 రూపీస్, 100 రూపీస్, 120 ఫ్లోర్ని బట్టి, అది ఉండే ఫేసింగ్ని బట్టి, విజిబిలిటీని బట్టి రేట్లు ఉంటూ ఉంటాయి. సో అంత కాస్టింగ్ని పే చేసుకుంటూ, అంతంత హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్లు పెట్టుకుంటూ, అంత హ్యూజ్ మెయింటెనెన్స్ని పే చేసుకుంటూ, ఎంప్లాయీస్ అవి ఉండొచ్చు, లేకపోతే ఎలక్ట్రిసిటీ బిల్స్ అయి ఉండొచ్చు. సో బేసిక్ అంతంత స్టాక్ను వాళ్ళు అక్కడ మెయింటైన్ చేసుకుంటూ ఆ బిజినెస్ని రన్ చేయడం అనేది చాలా ప్రాబ్లమాటిక్గా మారింది. ఇది కేవలం ఏదో ఒక ఎలక్ట్రానిక్ సెగ్మెంట్ అనే కాదు, ప్రతి ఒక్క సెగ్మెంట్లో కూడా. ఇప్పుడు మీరు గమనించినట్లయితే, నేను యాక్చువల్గా మార్కెట్లో తిరుగుతున్నప్పుడు చాలా మందితో మాట్లాడుతున్నప్పుడు వ్యాపారాల పరిస్థితులు ఏం బాగోలేదండి, మేము ఇంతకు ముందు మేము పెట్టేటప్పటికి అప్పుడు అన్ని బాగానే ఉన్నాయి, కానీ ఇప్పుడు చూస్తేనేమో ఈ కండిషన్కి వచ్చాయి అన్న మాటలు చాలా మంది దగ్గర వింటున్నాను నేను. రేవంత్, మీరు చెప్తుంటే నాకు ఇప్పుడు గుర్తొస్తుంది ఈ ఆన్లైన్ ఈ-కామర్స్ ఎఫెక్ట్ ఎట్లా ఉందో. ఒక 5-6 years బ్యాక్ వెనక్కి వెళ్తే మీరు కూడా గమనించే ఉంటారు. కరెక్ట్గా అంటే మంత్ స్టార్టింగ్లో 1వ తారీఖు నుంచి 10వ తారీఖు లోపల షాపింగ్ మాల్స్ అన్ని కిటకిటలాడేవి. ఎగ్జాక్ట్లీ. బిల్లింగ్ వేయించాలంటే కనీసం మన ముందు ఒక 30-40 మంది ఉండేవాళ్ళు. అవును. అంటే నేను చాలా సందర్భాలలో బిల్లింగ్ వేయించడం అంటే అక్కడ వరకు వెళ్ళి నేను తీసుకున్న ఏవైతే ఉన్నాయి గ్రాసరీస్ అవి పక్కన పెట్టేసి బయటకు వచ్చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఎస్పెషలీ పండుగలు అప్పుడు చూస్తే షాపింగ్ మాల్స్లో పెద్ద పెద్ద క్యూ లైన్లు ఉండేవి. అంటే పండుగ ఒక 1-2 days ముందు. బట్ ఇప్పుడు అలాంటి వాతావరణం ఎక్కడా కనిపించట్లేదు షాపింగ్ మాల్స్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు షాపింగ్ మాల్ కంటూ వెళ్తే ఏ ఫన్ అంటే గేమ్స్ కోసమో, ఫుడ్ తింటానికో, పనిలో పని మూవీ చూడటానికి, ఏదైనా చిన్న షాపింగ్ చేయడానికో తప్పించి ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ద షాపింగ్ అంతా ఆన్లైన్కి షిఫ్ట్ అయిపోయింది. సో ఇందాక చెప్తున్నాను, నేను చాలా మందితో మాట్లాడినప్పుడు, సార్ మేము బిజినెస్ పెట్టే ముందు అప్పటి వరకు మార్కెట్ అంతా బాగానే ఉంది, మేము పెట్టిన దగ్గర నుంచి ఒకేసారి అంతా డౌన్ అయిపోయింది సార్, మేము అనుకున్న మార్జిన్ రావట్లేదు, కనీసం మేము పెట్టిన దాంట్లో 2% ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు, మేము బయటకు డబ్బులు ఇచ్చుకున్నాక నా మాత్రం ఇంట్రెస్ట్ సంపాదించుకునే వాళ్ళమేమో అన్న కండిషన్ కూడా వినిపిస్తుంది. సో దానికి గల ప్రధాన కారణాలు అగైన్ హండ్రెడ్స్ ఉంటాయి. సో మేజర్గా ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అని అంటే, మనకి రెంటల్స్ దగ్గర మేజర్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. సో బేసిక్గా మనం గమనిస్తే కోవిడ్ తర్వాత నుంచి రెంట్స్ అనేవి అగ్రెసివ్గా పెంచేశారు. కోవిడ్ అప్పుడు రెంట్స్ పెరగలే, కోవిడ్ అయిపోయిన దగ్గర నుంచి మీరు గమనిస్తే పర్టికులర్గా బెంగళూరు లాంటి ఏరియాస్లో రెసిడెన్షియల్లోనూ 25% ఇంక్రీజ్ అయింది. మన హైదరాబాద్ లాంటి ఏరియాలో దాదాపు 15-20% రెంటల్స్ అన్ని హైక్ అయిపోయినాయి. అదే కమర్షియల్ విషయానికి వస్తే చెప్పనవసరం లేదు, విపరీతంగా రెంటల్స్ అనేవి ఇంక్రీజ్ అయిపోయినాయి. సో ఇంతకు ముందు కూడా మీకు గుర్తుందో లేదో, నేను ఒక వీడియో దాని గురించి చెప్పాను. ఒక వీడియోలో ఒక బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ జరిగేటప్పుడు రెంట్ అనేది చాలా ప్రైమరీ ఎలిమెంట్. సో ఇప్పుడు షాపింగ్ మాల్స్లో ఎందుకు మేజర్గా ఖాళీలు అవుతున్నాయి అని అంటే, అంత హ్యూజ్ రన్నింగ్ మెయింటెనెన్స్ని భరించలేక దానికి తగ్గ సేల్ రాక. సో దానికి గల ప్రధాన కారణం ఇదే, ఇంతకు మించి ఇంకొక రీజన్ ఏం లేదు. గోస్ట్ మాల్స్ ఎందుకు తయారవుతాయంటే ఇందుకే తయారవుతాయి.
సో దీంట్లో చాలా మంది పెట్టుబడి పెట్టారు బేసిక్గా. నాకు తెలిసిన వాళ్ళు కూడా ఈ షాపింగ్ మాల్స్లో పర్ స్క్వేర్ ఫీట్ ఇంత అని చెప్పి మేము పర్ మంత్ ఒక 10% మీకు రిటర్న్స్ ఇస్తాము, రెంటల్ ఇన్కమ్ పే చేస్తాము అని చెప్పి డబ్బులు పెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పటిదాకా రెంట్లు చూడని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళు 10% ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళు అందరూ ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్టయితే గట్టిగా 3%, 4% రిటర్న్స్ కూడా రాని సిచ్యువేషన్స్లో ఉన్న వాళ్ళని కూడా చాలా మందిని చూశాను. సో బేసిక్ ఎప్పుడైనా మీ డబ్బులు అన్నిటినీ అప్పటికి కొంతమంది పెట్టేటప్పుడు చెప్పాం, మీకు ఎక్కడి నుంచి యూనిట్ స్టార్ట్ అవుద్ది, 10 లక్షల నుంచి కదా, ఒక్క యూనిట్ కొనుక్కో, 50 లక్షలు ఉన్నాయని మొత్తం ఒకే దగ్గర పెట్టద్దు అని. సో బేసిక్గా దీన్ని డైవర్సిఫై చేయడానికి కూడా మనకు అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడు మీరు గమనించినట్లయితే మనకి రెంటల్ బిజినెస్ అనేది కమర్షియల్లోనే కాదు, రెసిడెన్షియల్లో కూడా కమర్షియల్ రెంటల్ ఈల్డ్ వచ్చేటువంటి వ్యాపారాలు ఉన్నాయి. ఇంతకు ముందు మనం మాట్లాడుకున్న ఒక ఫ్రాక్షనల్ ఇన్వెస్ట్మెంట్ లైక్ హాలిడే హోమ్స్ లాగే మన హైదరాబాద్లో మనకి ఇప్పుడు సర్వీస్ అపార్ట్మెంట్స్ అని స్టార్ట్ అయినాయి. ఎగ్జాక్ట్లీ, సర్వీస్ అపార్ట్మెంట్స్ అని స్టార్ట్ అయినాయి. సో ఆ సర్వీస్ అపార్ట్మెంట్స్ కాన్సెప్ట్ ఏంటి, ఎవరైతే తక్కువ రోజులకి రెంట్ తీసుకోవాలనుకుంటారో సో వాళ్ళకి అలాట్ చేస్తారు. సో ఫుల్లీ ఫర్నిష్డ్ ఉంటాయి. దే విల్ హ్యావ్ ఏసీ, బెడ్, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మిషన్, ఎవ్రీథింగ్. ఒక ఫుల్ సైజ్ హోమ్ని రెడీ చేసేస్తారు, ఎక్కువ రెంట్కి ఇస్తారు. సో లిమిటెడ్ టైం పీరియడ్ కోసం వచ్చే వాళ్ళ కోసం దాన్ని అలోకేట్ చేస్తారు. సో బేసిక్గా హైదరాబాద్లో ఆ కల్చర్ కూడా పెరగడానికి ఒక రీజన్ ఏంటంటే హైదరాబాద్కి విజిటర్స్ యొక్క ఫ్లో కూడా పెరుగుతోంది. ప్రీవియస్గా 3 లక్షలుగా ఉన్న విజిటర్స్ ఫ్లో ఇండియన్స్ ఇప్పుడు దాదాపుగా అది 6 లక్షలకు చేరింది. సుమారుగా 80 to 100% గ్రోత్ వచ్చింది. ఇంతకు ముందు మనకి ఫారెనర్స్ నుంచి సుమారుగా 5,000గా ఉంటే అది 60,000గా చేరింది. సో బేసిక్గా ఒక రూమ్కి రెంట్ తీసుకునే దానికంటే కూడా చాలా మంది ఇప్పుడు రూమ్కి నేను ఒక్క రూమ్కి పే చేస్తే 3,000 పే చేయాలి పర్ డే. దాని బదులు ఒక సర్వీస్డ్ అపార్ట్మెంట్ తీసుకుంటే నాకు అదే 3,000కి వస్తుంది. నాకు అందులో 2 bedrooms ఉంటాయి, ఎక్కువ మంది అందులో ఆక్యుపెంట్స్ ఉంటారు, అండ్ నేను వండుకోవాలంటే వండుకోవచ్చు, నాకు కావాల్సిన సర్వీసెస్ అని అందులో ప్రొవైడ్ అయ్యి ఉంటాయని చెప్పి దాంతో కంపేర్ చేస్తే దీని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో మనం ఒకవేళ ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా పెట్టాలి అని అనుకుంటే, కమర్షియల్ రెంటల్ ఇన్కమ్ రావాలి అని అనుకుంటే డైరెక్ట్గా మాల్స్లోనే కాదు, మాల్స్ యొక్క ప్రాబ్లం ఏంటి ఇందాక చెప్పాను కదా, సో ఇది కూడా మనకు ఒక ఆప్షన్ ఉంది. సో ఇలాంటి వాటిల్లో కూడా మన ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకొని డైవర్సిఫై చేయొచ్చు. రియల్ ఎస్టేట్లో కూడా డైవర్సిఫికేషన్ అనగానే ఈక్విటీ, రియల్ ఎస్టేట్, గోల్డ్ ఇది కాదు, ఇది ఒకటే కాకుండా మనకి రియల్ ఎస్టేట్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఇంతకు ముందు పెద్ద కాన్సెప్ట్ మాట్లాడడం ఫ్రాక్షనల్ ఇన్వెస్ట్మెంట్స్, డిఫరెంట్ కాన్సెప్ట్ ప్రీవియస్ వీడియోస్లో ఉంటాయి. తర్వాత ఇప్పుడు మనం ఈ రెంటల్ ఇన్కమ్ డైరెక్ట్గా మనం ఓన్ చేసుకొని ఆపరేట్ చేసే వాటిల్లో కూడా ఇప్పుడు 2 డిఫరెంట్స్ ఉన్నాయి. ఒకటి డైరెక్ట్ కమర్షియల్ లైక్ మాల్స్, ఇంకొకటి సెమీ రెసిడెన్షియల్ సంథింగ్ లైక్ ఏ సర్వీస్డ్ అపార్ట్మెంట్. సో అట్లాంటి వాటిలో ఇన్వెస్ట్ చేసుకున్నాక మంచి రెంటల్ ఈల్డ్స్ వస్తాయి. సో మొత్తానికి గోస్ట్ షాపింగ్ మాల్స్ అంటే జనాభా లేకుండా వెలవెలబోతున్న షాపింగ్ మాల్స్, అంతేగాని దాంట్లో ఏదో దయ్యం ఉందని పోతూ ఉందని అయితే కాదు. నేను ఆర్టికల్ చదువుకున్నాను, హైదరాబాద్లో ఎక్కువైపోతున్న గోస్ట్ మాల్స్ అంటే ఇదేంట్రా బాబు, ఏదో కొత్త కాన్సెప్ట్ అనుకున్నాను. బట్ మొత్తానికి గోస్ట్ షాపింగ్ మాల్స్ అనే దానికి అండ్ ఇప్పుడు మీ ద్వారా నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలిగాను, మన ప్రేక్షకులకు కూడా తెలియజేయగలిగాను. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.